దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు అందులోంచి చాలా వస్తువులు మనకు ప్రపంచానికి, మానవాళికి ఉపయోగకరమైనవి చాలా వచ్చాయి. కల్పవృక్షం, కామధేనువు, ఐరావతము, తర్వాత హాలాహలము, మహాలక్ష్మి, ఇట్లా చాలా వచ్చాయన్నమాట. అయితే లక్ష్మీదేవి మట్టుకు ఆవిడ బయటికి రాగానే చాలామంది దేవతలు ఆవిడని వివాహం చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఉత్సాహపడ్డారట. కానీ మహాలక్ష్మి మటుకు పుడుతూనే ఆవిడ ఏమనుకుందంటే విష్ణుమూర్తికి భార్య అవ్వాలి అని కోరుకున్నది. విష్ణుమూర్తిని వరించి ఆవిడ వివాహం చేసుకోవడం జరిగింది. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విష్ణువు మనకి త్రిమూర్తుల్లో మనం చెప్పుకున్నప్పుడు సస్టెనెన్స్కి, అంటే కంటిన్యూస్గా మనకి వరల్డ్ అంతా నడుస్తూ ఉండడానికి మనకి విష్ణుమూర్తి ఇన్ఛార్జ్ అని మనం చెప్పుకున్నాం. ఆ పరాశక్తి ఇచ్చిన 3 అవతారాలలో కూడా విష్ణుమూర్తిని ఆవిడ సస్టెనెన్స్ కోసం పెట్టారు. సో సస్టైన్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఏదైతే ఉందో అది లక్ష్మీదేవి. అంటే ఏమిటి, 8 రకాల లక్ష్మిల్ని చెప్పారు. మనం అనుకునే ధనలక్ష్మి అనేది అందులో ఒక భాగం మాత్రమే. కరెన్సీని ఒక్కటే మనం లక్ష్మీదేవిలాగా చూస్తున్నాం. అలా కాకుండా ఆరోగ్యం, అంటే ఇప్పుడు మనకి సంతానము, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, తర్వాత గజలక్ష్మి, వీర్యలక్ష్మి, సంతానలక్ష్మి, తర్వాత ఆదిలక్ష్మితో మొదలు ఇట్లా అన్ని రకాల లక్ష్మిలు, ఏ ఎనర్జీ అయితే మనకు కావాలో అవన్నీ కూడా, ధాన్యలక్ష్మి, ఇప్పుడు డబ్బు ఉంది, తినడానికి తిండి లేకపోతే ఉపయోగమే ఉంది, కాబట్టి ఆ ధాన్యం కూడా ఇచ్చేది ఆవిడే లక్ష్మీదేవి అని చెప్తారు. ఇట్లా లక్ష్మీదేవిలో ఉన్న 8 రూపాలని కూడా మనం స్తుతిస్తూ ఆవిడ అనుగ్రహం కోసం, ఆవిడ కనుసన్నల్లో ఉండడం కోసం అని చెప్పేసి మనం ప్రయత్నిస్తూ ఉంటాం.